జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ గడువును తెలంగాణ హైకోర్టు పొడిగించింది. ఏప్రిల్ 30లోగా డిశ్చార్జ్ పిటిషన్లను తేల్చాలంటూ సిబిఐ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తమపై దాఖలైన అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించాలంటూ జగన్ సహా మిగతా నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జ్ పిటిషన్లను సిబిఐ కోర్టు విచారిస్తోంది. ఈ విచారణ సుదీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో తెలంగాణ హైకోర్టు కల్పించుకుంది. ఏప్రిల్ 30 లోపు విచారణ పూర్తి చేసి డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పు వెలువరించాలని సిబిఐ కోర్టుకు సూచించింది. ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసులపై విచారణ జరిగిన సమయంలో జగన్ కు సంబంధించిన 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లను 2 నెలల్లో ముగించాలని డిసెంబర్ 15న సిబిఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న రికార్డులను పరిశీలించాలని, సాక్షుల వాంగ్మూలాలను సేకరించాలని సిబిఐ కోర్టు తెలిపింది. విచారణ తుది దశకు చేరిందని, సుమారుగా 13,000 పేజీల డిక్టేషన్ సిద్ధంగా ఉందని సిబిఐ కోర్టు తెలిపింది. మరికొంత సమయం కావాలని కోరడంతో తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, అక్రమాస్తుల కేసులో ఏప్రిల్ 30 వరకు కూడా పొడిగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే సిబిఐ కోర్టు త్వరితగతిన ఈ కేసుని ముగించాలని చెప్పి వేసినటువంటి పిటిషన్ ని సుదీర్ఘంగా ఇన్నటువంటి న్యాయస్థానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే మరి జగన్ కి సంబంధించినటువంటి లాయర్లు కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే అక్రమ కేసులు పెట్టినటువంటి పూర్తిగా కూడా ఎత్తివేయాలని చెప్పి కూడా పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఇటు సిబిఐ సంబంధించినటువంటి కోర్టు వేసినటువంటి పిటిషన్, అటు జగన్ కి సంబంధించినటువంటి లాయర్స్ వేసినటువంటి పిటిషన్ కూడా పూర్తిగా కూడా సుదీర్ఘంగా ఇరు వర్గాల ఉన్నటువంటి న్యాయస్థానం ఏప్రిల్ 30 వరకు కూడా పొడిగిస్తూ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి నుంచి కాదు, గత ఎప్పటి నుంచో ఈ ఏదైతే జగన్ మీద వస్తున్నటువంటి అక్రమాస్తుల కేసులకు సంబంధించి కూడా ఇటు విపక్షాలు కూడా విమర్శలు చేస్తుంది. ఏదైతే జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి కూడా అక్రమాస్తుల కేసు ఇన్ని కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ కూడా గతంలో కూడా చాలా పిటిషన్లు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైతే జగన్ అక్రమాస్తుల కేసు తొందరగా తేల్చాలని చెప్పి కూడా చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ కేసు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు విచారించడానికి వారు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్ కూడా కొంత టైం పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు కూడా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా వాయిదాలకు సంబంధించి కూడా అనేక పిటిషన్లు వేసింది సిబిఐకి సంబంధించినటువంటి కోర్టు. సిబిఐ పూర్తిగా కూడా వాయిదాలకు అటెండ్ అవ్వట్లేదని కూడా చేసినటువంటి పిటిషన్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే మరి అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి కూడా ఉండటం వలన కూడా వాయిదాలకు కూడా ప్రస్తుతం అటెండ్ అవనటువంటి పరిస్థితుల్లో ఈ కేసు ఏప్రిల్ 30 తర్వాత కూడా ఏం జరిగిద్ది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ రమేష్.